దానిమ్మకాయ నిజంగానే మనకి రక్తం పట్టడానికి హెల్ప్ చేస్తుందా? తెల్లగా ఉన్న దానిమ్మకాయ నిజంగానే అంత మంచిదేనా? అది మనకి ఏమైనా రక్తం పట్టడంలో హెల్ప్ చేస్తుందా? చేయదా? ఇప్పుడు కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ని చూద్దాం. హాయ్, నేను మీ యోగా టీచర్. దానిమ్మకాయ తినండి రక్తం పడుతుంది అనే సేయింగ్ మనం చాలా సార్లు వింటాం. అలాగే కొన్ని మీమ్స్ లో అయితే దీనికే రక్తం లేదు, ఇంకా నాకు రక్తం రావడానికి ఏం హెల్ప్ చేస్తుందని కూడా విన్నాము. ఇక్కడ కాన్సెప్ట్ ఎర్రగా ఉన్న తినండి రక్తం పడుతుంది అనేది కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే పొమగ్రానేట్ అనేది న్యాచురల్ గానే ఐరన్ లోను రిచ్, అలాగే విటమిన్ సి లోను కూడా రిచ్. ఎప్పుడైతే ఐరన్ అనేది వైటమిన్ సితో కలుస్తుందో దాని అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. న్యాచురల్ గానే పొమోగ్రానైట్ లో ఈ కాంబినేషన్ ఉండడం వలన మనకి క్విక్ గా ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. వైట్ పొమోగ్రానైట్స్ లో కూడా సిమిలర్ ప్రాపర్టీసే ఉంటాయి. అది కూడా ఐరన్ లోను రిచ్, అలాగే విటమిన్ సి లో కూడా రిచ్. కాబట్టి మీరు వైట్ పొమోగ్రానైట్ తిన్నా లేదా రెడ్ పొమోగ్రానైట్ తిన్నా సరే అది మీ ఐరన్ లెవెల్స్ ఆర్ హెచ్బి లెవెల్స్ లేదా రక్తం పట్టడానికి మీకు ఈక్వల్ గానే హెల్ప్ చేస్తాయి. డెఫినెట్లీ కొంచెం న్యూట్రిషనల్ ప్రొఫైల్లో మార్పులు అనేవి వైట్ పొమోగ్రానైట్ కి అలాగే రెడ్ పొమోగ్రానైట్ కి ఉన్నా మనకి రక్తం పట్టే బెనిఫిట్ లో మాత్రం రెండు ఈక్వల్ గానే హెల్ప్ చేస్తాయి. పొమోగ్రానైటే కాకుండా ఇంకా అదర్ ఫుడ్స్ కూడా మనకి రక్తం పట్టడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అవేంటి అనేది డీటెయిల్ గా నేను క్యాప్షన్ లో రాశాను, చదివి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.